కేవలం సర్టిఫికేట్ కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్ నెరవేర్చుకోండి. ఇప్పుడు 35% చెల్లించండి, మిగతాది ప్లేస్మెంట్ తర్వాతే. సినిమా కదా, ఫస్ట్ సినిమా, అది కూడా ఇంట్లో వాళ్ళతో డబ్బులు పెట్టించారు, అన్నయ్యతో పెట్టించారు. నవ్వుతారు? లేదు, డబ్బులు పెట్టించారు అంటే ఓకే, రిస్క్ మీ కథ మీద, మీ సినిమా మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. బట్ అంత ఏం నమ్మాడు అన్నయ్య? అన్నయ్య తమ్ముడా? అన్నయ్య ఎంత ఏం నమ్మాడు? ఎంత అంత ఆల్మోస్ట్ అది ఒకవేళ అది పోయి ఉంటే ఆయన పరిస్థితి ఏంటి? ఓకే, దీని ఆన్సర్ చెప్పే ముందు అన్ననే పిలుద్దాము, అన్నతోటే షేర్ చేసుకుందాం అది. ఓకేనా? ఓకే, రెడీ? ప్రణయ్ గారు రండి ప్లీజ్. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి అసలు మీ ఎక్స్పీరియన్స్. అంటే అంత రిస్క్ చేశాడు కదా అన్నయ్య, ఏంటి? ఓకే, మీ సినిమా మీద మీకు నమ్మకం ఉంది, ఓకే. పాప ఏదన్నా వెనకడుగు ఏమన్నా అటు ఇటు జరిగినా కూడా ఆయన పరిస్థితి ఏంటి? నాంతే పిచ్చుంది మావాడికి కూడా ఆల్మోస్ట్ సినిమాల మీద. కాకపోతే యూఎస్కి వెళ్ళి క్రికెట్ సైడ్ డైవర్ట్ అయ్యి బిజీ విత్ హిజ్ లైఫ్. ఓకే, బట్ ఈ ప్రాసెస్ అంతా చూసానండి మా అన్నయ్య. నేను ఫిల్మ్ స్కూల్ పోయినప్పటి నుండి సో నేను చెప్పే కథలు నచ్చేవి. అండ్ మావాడు ఎప్పటి నుంచో మనం చేద్దామని అనేవాడు. నేను ప్రొడ్యూసింగ్ అండ్ డైరెక్టింగ్ 2 మేజర్ కాన్సన్ట్రేషన్స్. అది కొంచెం టఫ్ జాబ్, దొరుకుతారులే, నేను ఆపేటాను. 2012-13 నుండి అనేవాడు మనం చేద్దాం. ఓకే, దాని ఈ కథ మేము 2 years డిస్కస్ చేసాం. ఈజ్ ఆల్సో ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు సబ్జెక్ట్ మీద. దెన్ వన్ డే ఈ సైడ్ లైక్ నేను ఇట్లే వదిలేసే పిక్చర్ మనం చేద్దామని. దెన్ మా అన్నయ్య నాన్న ఇద్దరు దే కేమ్ ఇంటూ పిక్చర్. మీరు చెప్పండి, ఒకవేళ ఈ సినిమా అటు ఇటు అయితే మీ పరిస్థితి ఏంటి? We would have back into 2010, but that's fine. ఆ రిస్క్ తీసుకున్నాం మేము క్యాలిక్యులేటెడ్ రిస్క్. అంటే ఫస్ట్ అనుకున్నాం ఒక 50-70 పోయినా పర్లేదు, వీడికి డైరెక్షన్ వచ్చింది, జనాలు నమ్మితే చాలు, మామూలు పేరు వస్తుంది చాలు అనుకున్నాం. ఫస్ట్ థింగ్ బేసికలీ ఈ ప్రాసెస్, ఈ జర్నీ చూసినాం 7 years నుంచి హౌ యూ వాజ్ స్ట్రగ్లింగ్. వీడు స్టోరీస్ చిన్నప్పటి నుంచి చెప్పేటోడు. మేము ఇద్దరం వీ హ్యాడ్ దట్ ఎబిలిటీ. బట్ దాన్ని స్క్రీన్ మీకు ఎట్లా తీసుకుపోగలుగుతారు అనేది వీని థీసిస్ వర్క్తో ప్రూవ్ అయిపోయింది. ఆస్ట్రేలియాలో వీడియోస్ ఫిలిం చేసిండు. దట్ ప్రూవ్ దట్ హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు డూ. కాకపోతే ఈ కైండ్ ఆఫ్ స్టోరీ మన దగ్గర చెప్తుంటే ఎవరు పెద్ద రియాక్ట్ కాకపోవడం, నువ్వు బాలీవుడ్ వెళ్ళిపోవనవడం, ఇట్లా కొద్దిగా జరిగేసరికి కొద్దిగా డిసప్పాయింట్ అవుతుండే మధ్యలో. సో దెన్ వీ థాట్ ఓకే, మనమే ప్రొడ్యూస్ చేసుకుందాం, ఇక మనమే నమ్మకపోతే ఇంకా బయట వాళ్ళు ఏం నమ్ముతారు, లెట్ స్టార్ట్ అని చెప్పి. మీరేం చేస్తుంటారండి? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ యూఎస్లో. యా. అండ్ ఈ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలల జర్నీ ఇది ఈ సినిమా మీకు? ఇది 4 years ఆల్మోస్ట్. 4 years ఈ స్టోరీ మీద. ఓవరాల్ ఈ సినిమా మొదలైంది 2000. ఓన్లీ ఈ ప్రాజెక్ట్ మీద మీరు స్పెండ్ చేసింది ఎంత టైమ్? వీ స్పెండ్ లైక్ 2.5 years. 2.5 years ఫస్ట్ డే నుంచి ఇప్పటివరకు ఈ సక్సెస్ వరకు చూసిన తర్వాత మీరు తెలుసుకుంది ఏంటి? ఎక్కడ రీల్ అంటే దీనమ్మ కొడితే ఏదైనా చేస్తే మన మనసు పెట్టి చేస్తే కొడతాం రా అన్నది వచ్చిందా, లేకపోతే ఎక్కడైనా డిసప్పాయింట్ అయ్యారా, మధ్యలో ఎక్కడైనా డిప్రెషన్కి గురయ్యారా? డిసప్పాయింట్ అంటే డే టు డే కొద్దిగా మా ఇంతకుముందు డిస్కస్ చేసింది కదా, ఆ ఇష్యూస్ కొన్ని, మ్యూజిక్ డైరెక్టర్ అవి కొన్ని ఉండే ప్రాబ్లమ్స్. బట్ ఓవరాల్గా వీఆర్ హ్యాపీ. బట్ ద రిజల్ట్ ఇంత ఓవర్వెల్మింగ్ ఉంటుందని అనుకోలేదు. మా వానికి కొద్దిగా పేరు వస్తుంది, ఇంకొక ఛాన్స్ ఇస్తారు ఎవరో ఒకరు, వీడిని హీ కెన్ డైరెక్ట్ అనేది ఒకటి నమ్ముతారు. మా వాని పేరు బయటకు వస్తే చాలా అనుకుంది. దట్స్ ఇట్. వీ డింట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అంతే, జస్ట్ మా వాన్ని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం కోసమే దిగినంత తప్పించి ఇప్పుడైనా మీ ప్రొడక్షన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? సందీప్ కాకుండా ఇంకా అదర్ డైరెక్టర్స్ ఏమైనా? అదర్ డైరెక్టర్స్ ఐఎమ్ నాట్ షూర్, బట్ మా ఆవిడ ఇంట్రెస్ట్ ఉంటే ప్రాబ్లీ విల్ కంటిన్యూ ఇట్. తనతో మాత్రమే? యా, ఐ మీన్ దెర్ ఆర్ మెనీ పీపుల్, వాళ్ళు ఫేస్బుక్లో చాలా మంది డైలీ పింగ్ చేస్తారు. ఐ వుడ్ లైక్ టు సే సారీ టు ఎవ్రీ వన్, బికాస్ నేను బ్లంట్గా వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నా, బికాస్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో విత్ సమ్ అదర్ పర్సన్స్. సో అది మీరు ఈ జర్నీలో మీరు నేర్చుకున్నది ఏంటి అని అడుగుతున్నాను. ఏం నేర్చుకున్నారు? అంటే కొత్త కదా, మీరు సినిమా ఇండస్ట్రీ కొత్త కదా. అంటే చాలామంది అంటుంటారు అందరికీ సెట్ కాదురా సినిమా ఇండస్ట్రీ. యా, ఒక ఎమోషన్ నమ్ముకొని తీసిండు స్టోరీ. ఐ థింక్ అది క్లిక్ అయిందని అనిపిస్తుంది. బికాజ్ ఐ సా దిస్ మూవీ, మేము ఒక రిలీజ్ ముందు నేను ఒక 5-6 సార్లు చూసిన. రఫ్ వర్జన్ బేసికలీ, మొత్తం టోటల్ వర్జన్ కాదు.
నేను 2-3 సార్లు చూసినప్పుడు కూడా నాకు ఎప్పుడు బోర్ కొట్టకపోయేది, బికాస్ నేను వెరీ క్రిటికల్గా చూసేటోని, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చూసేటోని. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ గుడ్ అండ్ పీపుల్ విల్ లైక్ ఇట్ అని అనిపించింది నాకు. బట్ లెంత్ వైజ్ కొందరు కంప్లైంట్ చేశారు హియర్ అండ్ దేర్, బట్ నాకు ఒకటే అనిపించింది, ఈ లెంత్ వల్ల అయితే సినిమా ఫెయిల్ కాదు. విజయ్ను శాలిని యాజ్ లవర్స్ చూడలేకపోతేనే, లేకపోతే ఆ క్యారెక్టర్స్ నచ్చకపోతేనే ఫెయిల్ అయింది తప్పించి సినిమా. అదర్వైజ్ యా నేర్చుకుందంటే ఏం లేదు. ఐ మీన్ హార్డ్లీ 10 days ఉన్నా నేను సెట్స్లో. మూవీ మేకింగ్ ప్రాసెస్ కొద్దిగా చూసిన, బేసిక్ ఐడియా అవుతుంది, ఎందుకంటే మా వాడు 10 years నుంచి అదే ఫీల్డ్ ఉన్నాడు కాబట్టి వీఆర్ డిస్కసింగ్ డైలీ 1 hour కాల్ అయితే ఉంటుంది నాకు డైలీ యూఎస్ నుంచి. సో ఓవరాల్ ఇట్స్ ఎ స్వీట్ జర్నీ. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకున్నారా? నథింగ్ మచ్. ఐ మీన్ ఓకే. సో ఇమీడియట్ గా యానిమల్ పార్క్ అంటే చాలా మంది మన తెలుగు వాళ్ళు అయితే స్పిరిట్ కోసం చూస్తున్నారు. లేదు స్పిరిటే ఉందండి. నెక్స్ట్ స్పిరిట్, యా, తర్వాత యానిమల్ పార్క్ ఉంటుంది. సందీప్ గారు చెప్పినట్టు సెప్టెంబర్ అక్టోబర్ టైంలో యూఆర్ ప్లానింగ్ టు స్టార్ట్, యా. సో ఇమీడియట్ గా అయితే స్పిరిట్. యా చాలా మంది ఇయర్స్ వెయిట్ చేస్తున్న కన్ఫర్మేషన్ అది. అఫీషియల్ అనౌన్స్ చేస్తాం కదా, లైక్ ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ సేయింగ్ యానిమల్ పార్క్ ముందు వస్తుందని ఎందుకు అనుకుంటారో అర్థం కావట్లేదు. సందీప్ హెస్ అనౌన్స్ ఇన్ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్, స్పిరిటే ఉంది ముందు. బట్ తర్వాత 3 మూవీస్ అనౌన్స్ చేశారు, బట్ ఆర్డర్ అనౌన్స్ చేయలేదని ఈ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ వచ్చింది. అల్లు అర్జున్ గారితో ఒకటి, స్పిరిట్ ఒకటి అండ్ యానిమల్ పార్క్ ఒకటి. ప్రస్తుతానికి అయితే స్పిరిట్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ స్పిరిట్. ఓకే, యానిమల్ పార్క్ అయితే 2025 మైట్ బి. ఎప్పుడైతే ఇదంతా అయిపోయినాక దెన్ వీల్ స్టార్ట్ ఆన్ దాట్. And we need some time to get out of this. Then probably Animal Park on the time పట్టకపోవచ్చు, ఎందుకంటే all the characters are established. So అంత టైం పట్టదు దాన్ని. Probably he'll make it fast. సందీప్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు తను ఈ కాంట్రవర్సీస్ కానీ లేకపోతే క్యారెక్టరైజేషన్స్ గురించి కానీ లేకపోతే కథ గురించి ఏమైనా ఉంటాయి, ఇవి ఎక్కడ అసలు ఏమి హీ వాజ్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్ ఆఫ్ ఇట్. ఓన్లీ వరీడ్ ఏంటి అంటే ఆయన బిఫోర్ రిలీజ్ టైం 3 hours 20 minutes. బట్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఎలా అయిపోయిందో కూడా చాలా మందికి తెలియదు. అసలు టైం అనేది మీరు అనుకున్నంతగా ఆడియన్స్ అసలు ఎక్కడా పట్టించుకోలేదు. 3 hours 21 minutes ఉన్న 21 minutes ఉన్న మూవీని ట్వైస్ థ్రైస్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. వెరీ హ్యాపీ అండి. లైక్ అంటే ముందే సినిమా స్టార్ట్ పెట్టక ముందే చెప్పింది సందీప్, దిస్ విల్ బి 3 hours 30 minutes అని. సో వీఆర్ లిటిల్ ఎట్లుంటుందో ఏందో అనుకున్నాం. బట్ ఓవరాల్ ఎవ్రీ సీన్ ట్రీట్మెంట్ వైజ్, రైటింగ్ వైజ్ ఈజ్ న్యూ. సో బిఫోర్ రిలీజ్ ఐ హ్యావ్ వాచ్డ్ ఇట్ లైక్ 4 or 5 times. I said it's looking good. You're confident. ఇంకా దీనిలో ఏం చేంజ్ చేయాల్సిన అవసరం రాదు అని అనిపించింది. హోల్డ్ చేస్తుంది, కంపెలింగ్ ఉంది కాబట్టి ఇంకా వీ వెంట్ విత్ 3 hours 21 minutes. ఆ 5-6 minutes కూడా అనవసరం తగ్గించిందేమన్న ఫీలింగ్ ఇప్పుడు ఉంది. బట్ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం డిస్ట్రిబ్యూటర్స్ ఇవి అన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. సో వీ ఆల్మోస్ట్ లాస్ట్ లైక్, అంటే ఇది డిస్ట్రిబ్యూటర్స్ లెక్క, వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే వీ లాస్ట్ లైక్ 30-40 crores in the first week just because we didn't have theaters. So this because this movie is coming with like non long weekend, అట్లా ఏం లేదు, నాన్ హాలిడే వీకెండ్ ఒకటి, ఏ రేటెడ్ ఒకటి, 3 hours 21 minutes, అండ్ వీఆర్ షేరింగ్ సమ్ థియేటర్స్ విత్ శామ్ బహదూర్. సో ఈ అన్ని ఇష్యూస్ వల్ల మాకు పీపుల్ వేర్ విల్లింగ్ టు వాచ్, బట్ వీ డింట్ హ్యావ్ ఎనఫ్ థియేటర్స్ టు రిలీజ్. సో దీనివల్ల కొద్దిగా బాక్స్ ఆఫీస్ దగ్గర పోయింది, బట్ దట్స్ ఫైన్. వీ థాట్ ఎర్లియర్ దట్ ఇట్లా అవుతుందని, బట్ ఇంకా దానికి ఏం చేయలేము. సందీప్స్ చాయిస్ అది. 3 hours 21 minutes. He wanted people to watch it. And nobody has complained about the length. But second half లో కొద్దిగా జనాలు కంప్లైంట్ చేశారు, బికాస్ ఇట్స్ అ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. ఆ క్యారెక్టర్ డిప్ చూపించాలి, బాబీ సార్ హై చూపించాలంటే రణ్వీర్ హ్యాస్ టు గో డౌన్. దట్ వాస్ డెలిబరేట్లీ సందీప్స్ వే ఆఫ్ స్క్రీన్ ప్లే. అట్లా ప్లాన్ చేసి తీసింది అది. సో